హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ సో ఇవాళ మనము వీడియోలో ఏం చెప్పుకోబోతున్నామంటే అసలు నిజంగానే రీకండక్ట్ చేస్తుందా లేదా ఏంటి అఫీషియల్గా ఎలా తెలుస్తుంది మనకి. అండ్ దీనికంటే ముందు అసలు ఏం జరిగింది నీట్లో, అసలు మనం ఎందుకు ఇంతవరకు వచ్చినది ఒకటి షార్ట్లో మనం తెలుసుకుందామంటే తెలుసుకోకుండా ఏది చేయకండి. లైక్ మీరు ఏమైనా కేసెస్ పెట్టాలనుకున్న ఫైల్ చేయాలని ఆర్టీఎన్ ఫైల్ అయినా మెసేజ్లో ఇవి మీ కీ పాయింట్స్ మీరు యూస్ చేయాల్సిన. సో వీటికి వాళ్ళ ఆన్సర్స్ ఇవ్వాలి మెయిన్గా. మనం ఏదో గుడ్డిగా పెట్టడం, వాళ్ళు ఏదో గుడ్డిగా చెప్పడం కాదండి. గుడ్డిగా పెడితే వాళ్ళు గుడ్డిగా కొట్టేస్తారు. సో మనకి కీ పాయింట్స్ అనేవి కొన్ని నోట్ చేసుకోండి. సో ఇవి మాత్రం మా ఫైల్లో పెట్టేలా చూసుకోండి అనమాట. సో వాళ్ళు దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగితే మనకు కావాల్సిన దొరుకుతుంది. లైక్ వాళ్ళు నిజంగానే స్కామ్ చేస్తున్నారా, ఒరిజినలా ఏంటి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి అసలు రిజల్ట్ అనేది ఎందుకని ఎలక్షన్స్ రోజు వదిలేరు చెప్పబెట్టకుండా ఆఫ్టర్నూన్. అది ఎందుకని June 14th మీరు ఇనిషియేట్ చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఎలక్షన్స్ రోజు ఎందుకు, ఎలక్షన్స్ అయ్యాక పెట్టచ్చు కదా, లేదా ముందు రోజు ఆరల్స్ ఎందుకని ఎలక్షన్స్ రోజు? అదేమన్నా మనల్ని సైడ్కి చూపించడానికి లైక్ ఎలక్షన్స్లో బిజీగా ఉంటాము ఈ యొక్క స్కామ్ని కనిపెట్టరని ఒక థాట్లో రిలీజ్ చేశారా, ఆరల్స్ ఎందుకు రిలీజ్ చేశారు? ఇది ఒక బిగ్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఇక్కడ మనం ఒకసారి ఆలోచించడం మనకి ఇక్కడ ఎక్కడో తేడా కొడుతూనే ఉంటుంది. ఎలక్షన్స్ రోజు ఎందుకు ఎలక్షన్స్ రోజు మనం ఏమన్నా దాంట్లో మునిగిపోయి దీన్ని ఏమైనా పట్టించుకోకుండా పక్కన వదిలేస్తామనే ఒక థాట్లో ఏమైనా రిలీజ్ చేశారనేది ఒక మెయిన్ ఇదిగా నడుస్తుంది అనమాట ఇప్పుడు. సో ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ వాళ్ళని అడగడానికి మనం. అండ్ తర్వాత ఇంతవరకు హిస్టరీలో లేదండి 89 మెంబర్స్కి ఎలా వచ్చేస్తుంది 720 అవుట్ ఆఫ్ 720. సో అందులోనూ చాలామంది పక్క సెంటర్ వాళ్ళకి ఎలా వస్తుంది, ఒకే సెంటర్లో ఉన్న వాళ్ళకి 8 మెంబర్స్కి ఎలా వస్తుంది? సో ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. దాని తర్వాత అసలు ఎలా 89 మెంబర్స్కి ఎలా వస్తుంది? మీరు కనీసం ఆలోచించాలి కదా. క్వశ్చన్ పేపర్ ఒకళ్ళు మీరు ఈజీ ఇవ్వాలనుకుని ఇది ఇవ్వాలని మీరు ఆలోచించాలి కదా. ఇంతమందికి వస్తే ఎయిమ్స్కి కాంపిటీషన్ లేదు. ఇప్పుడు ఎవరు తెచ్చుకోవాలి ఎయిమ్స్కి? ఇప్పుడు అందరూ ఒకటే కదా, రిజర్వేషన్ ఉన్నాడు వెళ్ళిపోతాడు. మరి ఓసీలో కూర్చొని అంత కష్టపడి చదివినాడు పరిస్థితి ఏంటి ఇప్పుడు? లేదు ఏం లేదు, నార్మల్ ఓపెన్గా చదువుకున్నాడు పరిస్థితి ఏంటి? 720 అవుట్ ఆఫ్ 720 తెచ్చుకున్న వాడు గేమ్స్లో ఉండకపోతే వేరే వాడు రిజర్వేషన్లు తీసేసుకుంటే అసలు ఇప్పుడు ఎలా అసలు వాడు ఎలా వెళ్ళాలి? ఓబీసీ కేటగిరీలో కొంతమంది వెళ్ళిపోతారు, ఇప్పుడు వీడి జనరల్ ఎలా వెళ్తాడు? సో ఇంతమందికి ఎలా పాసిబుల్? సో సెకండ్ క్వశ్చన్ ఇదనమాట మెయిన్ అందరికి నడుస్తుంది. సో తర్వాత 718 అసలు ఏంటి, ఆ మార్క్స్ ఏంటి, అసలు అవి ఎందుకు వస్తున్నాయి? సో ఎవరికైనా క్వశ్చన్ తక్కువ చేస్తే మాత్రం అలా అసలు ఎలా వస్తుంది, ఎందుకని అంటే ఇద్దరికి ఎలా వస్తుందని క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మనం ట్విట్టర్లో చూసుకోవచ్చండి, వాళ్ళు పెట్టారు ఇది. నేను మీకు యూట్యూబ్లో కూడా ఒకసారి వీడియో చేసి నేను మీకు అప్లోడ్ చేశాను, ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏమన్నారంటే కన్సర్న్స్ ఆఫ్ లాస్ ఆఫ్ టైం అన్నారండి. కన్సర్న్స్ ఆఫ్ లాస్ ఆఫ్ టైం దేనివల్ల? వీళ్ళ యొక్క ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ కాబట్టి వాళ్ళ వల్ల ఏమైనా లాస్ ఆఫ్ టైం ఉంటేనే అని. మన వల్ల స్టూడెంట్ అయితే వాడు క్లియర్ కట్గా మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మెన్షన్ చేస్తాడండి. ఇక్కడ ఇది చూడండి, ఇన్స్ట్రక్షన్స్ టు బి ఫాలోడ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్. చూసారు కదా, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ విల్ ఓపెన్ 2 hours బిఫోర్ ద కంపెన్సేట్ ఆఫ్ ద టెస్ట్ commencement. No candidate shall be allowed to enter the examination center after 1:30 PM. 1:30 తర్వాత ఎవరిని అలో చేయని వాడే చెప్తున్నప్పుడు ఇది స్టూడెంట్స్ మిస్టేక్ కాదు, వాడి మిస్టేక్ అయి ఉంటుంది ఏదో. సో దానికి లాస్ ఆఫ్ టైం వల్ల వాడేదో చింతిస్తూ వాడికి గ్రేస్ మార్క్స్ ఇస్తున్నట్టు చెప్తున్నాడు. సో అక్కడ లాస్ ఆఫ్ టైం ఏమవుతుందండి, అసలు ఏం రీజన్ స్పెసిఫిక్ రీజన్ మెన్షన్ చేయాలి కదా. సింపుల్గా లాస్ ఆఫ్ టైం అంటే ఏం తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందామండి లాస్ ఆఫ్ టైం అని. లాస్ ఆఫ్ టైం అసలు ఎప్పుడు యూస్ చేస్తారంటే మన నీట్లో అసలు మ్యాక్సిమం దీన్ని యూస్ చేయరు. ఎందుకనంటే మన యొక్క మనం ఎలక్ట్రానిక్ డివైస్తో కాదు కదా రాసేది, ఆఫ్లైన్ అట్ ఏ టైమ్ సేమ్ టైమ్ ఆల్ ఓవర్ ఇండియా ఒక 3 hours 20 minutes అందరూ ఒకేసారి పెన్ పట్టుకుని అందరూ ఒకేసారి పెన్ వదిలేస్తారండి. ఆఫ్లైన్లో ఒకేసారి ఎగ్జామ్ రాస్తారు, ఒకేసారి తీసేసుకుంటారు. సో అది బేసిక్ రూల్. అందులో లాస్ ఆఫ్ టైం అనేది అసలు నెగ్లిజిబుల్, అసలు అది పాయింటే కాదు. బట్ వీళ్ళు ఇనిషియేట్ చేశారంటే అది వీళ్ళు ఏమైనా ఇక్కడ ఒక తేడా కొట్టచ్చు అనమాట మనకి. లైక్ లాస్ ఆఫ్ టైం ఏంటి, అసలు మనం ఆఫ్లైన్ రాస్తున్నాము, ఆన్లైన్లో రాస్తే నీకు ల్యాప్టాప్లో టెక్నికల్ ఇష్యూస్ వల్ల నువ్వు రాయకుండా ఈ ఒక పర్సన్ ఒక స్టూడెంట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ల్యాప్టాప్లో రాయకపోవచ్చు ఉండొచ్చు ఆ మిషన్లో. సో అది వాళ్ళ తప్పు ఏంటి? సో ఇక్కడ మనం రాసేది ఆఫ్లైన్ అన్ని ప్రొవైడ్ చేస్తారు, అందరూ ఒకటేసారి రాసినప్పుడు లాస్ ఆఫ్ టైం మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పాయింట్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. దాని తర్వాత ఏంటంటే ఇందులో ఇంకో ఛాన్స్ కూడా ఉందండి. ఇన్ కేసు వాడు ఓఎంఆర్ షీట్లో ఏమైనా తేడా వచ్చినా, అసలు లైక్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా, లేదంటే వాడి కనుక సీటింగ్ ప్రాసెస్లో ఏమైనా వాడి సీట్ నెంబర్ కనపడపోక ఇదిగా ఉంటే మాత్రం అప్పుడు కూడా యాడ్ చేసే టైం ఉంది. బట్ చెప్తున్నాను ఇక్కడ లాస్ ఆఫ్ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ సీటింగ్ మిస్టేక్స్లో కానీ ఓఎంఆర్ మిస్టేక్స్లో కానీ వాళ్ళు ఓఎంఆర్ మిస్టేక్ వల్ల సీటింగ్ మిస్టేక్ వల్ల లాస్ ఆఫ్ టైం జరిగింది మా వల్ల అని చెప్తే మాత్రం అది బ్లెండర్ మిస్టేక్ అండి. ఎందుకంటే మీకు ఇక్కడ నేను చూస్తున్నారు కదా ఎగ్జామినేషన్ హాల్లో ఇన్స్ట్రక్షన్స్ టు బీ ఫాలోడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. సో ఇక్కడ ఏం చెప్పారండి 2 PM to 5:20 PM అని చెప్పినప్పుడు వాళ్ళు ఎంతకి లాస్ట్ ఎంట్రీయే 1:30 అని చెప్పారు. అదేంటి ఎగ్జామినేషన్ సెంటర్కి. కానీ సీటింగ్కి ఎప్పుడు అలో చేస్తారు 1:15కి స్టార్ట్ చేస్తారు. 1:15కి స్టార్ట్ చేస్తే మనకి ఎగ్జామ్ ఎప్పుడు 2 కంటే మధ్యలో ఎంత ఉంది 45 minutesలో వాడికి సీటింగ్ ప్రాసెస్ వాళ్ళు అరేంజ్ చేయలేరండి. 45 minutesలో ఇక్కడ చూసారు కదా, సిట్టింగ్ ఆన్ ద సీట్ ఈజ్ ఎగ్జామినేషన్ హాల్ 1:15 PMకి స్టార్ట్ అవుద్దంటే 45 minutes ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ 45 minutesలో వాడికి సీటింగ్ గ్యాదర్ చేయలేరా, ఎక్కడ ఏంటనేది సెట్ చేయలేరా? అట్ ద సేమ్ టైం ఓఎంఆర్ మిస్టేక్ ఉంటే 45 నిమిషాలు కాకుండా ఇంకా ఒక గంట ఎక్కడ పడుతుందండి?
ఎక్కడ పడుతుంది? ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 2 కానీ వాళ్ళకి ఉంటుంది కదా ఇన్విజిలేటర్కి, అక్కడ ఉన్న హెడ్ ఆఫీసర్కి, ఎన్టీఏ కింద అఫీషియల్స్ ఉన్న వాళ్ళందరికీ అక్కడ అర్థమవుద్ది కదా. 45 మినిట్స్లో వాడు సీటింగ్ పొజిషన్ తేడా కొట్టడం ఏంటి? ఓఎంఆర్ షీట్ ఒకవేళ చూసుకుంటే ఇవి రెండే పాసిబిలిటీస్. వాళ్ళ తరపున ఏదైనా లాస్ ఆఫ్ టైం ఉందంటే అది ఏదర్ ఓఎంఆర్ షీట్లో మిస్టేక్ వల్ల అవ్వచ్చు, లేదా సీటింగ్ ప్రాబ్లం. సో ఫస్ట్ వన్ సీటింగ్ ప్రాబ్లం కనుకుంటే మనం 1:15కే స్టార్ట్ చేస్తారు. సో వాడు సీటింగ్ రాకపోతే 45 మినిట్స్ వరకు ఏం చేస్తారండి వాళ్ళు? ఎవరికి ఎన్టీఏ అఫీషియల్స్ ఉంటారు కదా అక్కడ. సో అదే ఒకటి ఓఎంఆర్ షీట్ది రెండు వాళ్ళు ఒకసారి ఆ పాయింట్ తీసుకొస్తే మాత్రం ఎలా 45 మినిట్స్ ఏం చేస్తారు మరి? వాడికి ఇంకా ఎక్స్ట్రా టైం ఇస్తున్నారండి మీరు ఆ స్టూడెంట్కి. అట్ ది సేమ్ టైం ఇలా 7, 19 ఆర్ 18 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు కాదండి, చాలామంది ఉన్నారు. సో చాలామందికి అలా ఎలా జరుగుతుంది? ఓఎంఆర్ మిస్టేక్ అని, సీటింగ్ మిస్టేక్ అని ఉన్న పాసిబిలిటీస్ అవే లాస్ ఆఫ్ టైంలో. అవి ఎలా జరుగుతుంది? బిగ్గెస్ట్ క్వశ్చన్ అది ఎందుకు జరిగింది? అసలు ఎవరు ఏం చెప్పట్లేదు వాళ్ళు, ఎన్టీఏ వాళ్ళు. లైక్ లాస్ ఆఫ్ టైం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ వాట్? ఏం జరిగింది అక్కడ? ఏం జరగడం వల్ల మీ తరఫున వాళ్ళు లాస్ ఆఫ్ టైం అయ్యారు, మీరు గ్రేస్ మార్క్స్ ఇస్తున్నారని? సో అది ఎవరికి ఏం చెప్పట్లేదు. సో వాళ్ళు నోరు ఇప్పితే కానీ మనకేం తెలియదు ఎందుకని లాస్ ఆఫ్ టైం అనేది, ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయని. ఏదర్ సీటింగ్ వల్ల ఆర్ ఎల్స్ ఓఎంఆర్ షీట్లో మిస్టేక్స్ వల్ల ఉంటే మనం వెళ్ళి కాంటాక్ట్ అవ్వడం వల్ల, ఇన్విజిలేటర్ వల్ల అప్పుడేమైనా రావచ్చు. బట్ అది కూడా ఇక్కడ మనం చెప్తున్నాం కదా, సీటింగ్కి 1:15కి స్టార్ట్ చేస్తారు, 2 వరకు ఉంది, 2కి క్వశ్చన్ పేపర్ ఇస్తారు. సో ఈ బిట్వీన్ 45 మినిట్స్ ఏం చేశారు వాళ్ళు? 45 మినిట్స్ ఏం చేశారు? సో మిస్టేక్ అది. ఇంకొకటి ఏమైనా వాళ్ళ దాంట్లో ఉందేమో రీజన్, మరి ఇంకా మనకి అదైతే చెప్పలేదు. లాస్ ఆఫ్ టైం అంటే అదండి. సో ఇక్కడ వచ్చినా సరే గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయి, ఒక క్వశ్చన్ అసలు అటెంప్ట్ చేయకపోతే 716 రావాలి, ఆర్ ఎల్స్ 715 రావాలి. సో ఇక్కడ బిగ్గెస్ట్ ఏంటంటే, సరే దీనికి 3 మార్క్స్ గ్రేస్ వేస్తున్నారు అందరికని అనుకుందాం. సో మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవడైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళకి గ్రేస్ వేసామని వాడే చెప్తున్నాడు. ఒకసారి పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ద లాస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాజ్ అసర్టైన్ అండ్ సచ్ క్యాండిడేట్స్ ఆర్ కంపెన్సేటెడ్ విత్ గ్రేస్ మార్క్స్. సో క్యాండిడేట్స్ మార్క్స్ కెన్ బి 718 ఆర్ 719 ఆల్సో అని పెట్టాడు. సో ఇప్పుడు లాస్ ఆఫ్ టైం స్టూడెంట్స్కి అవుతే వాడు ఒక 3 hours 20 minutes వాడు పూర్తిగా రాయనట్లే కదా ఎగ్జాము. 3 hours 20 minutes వాడు ఎగ్జామ్ పూర్తిగా రాయనట్లే కదా. లాస్ ఆఫ్ టైం అంటే వీడికి టైం సరిపోలేదు, అది దానికి కారణం ఎన్టీఏ వాళ్ళని చెప్పి వాడు చెప్తున్నాడు. లాస్ ఆఫ్ టైం అంటే అదే, ఎన్టీఏ వాళ్ళ వల్ల స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి టైం సరిపోకపోవడం. ఇక్కడున్న ఇలా వచ్చిన స్టూడెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు స్టూడెంట్స్కి తీసుకుంటే లాస్ ఆఫ్ టైం ఉన్నప్పుడు అంటే 3 hours 20 minutes వాళ్ళు పూర్తిగా ఎగ్జామ్ రాయరు. అయినా రాయకపోయినా అంత తక్కువ టైంలో వాళ్ళు ఇన్ని క్వశ్చన్స్ ఎలా కంప్లీట్ చేశారు? ఓవరాల్గా కంప్లీట్ చేసి 715, 718 ఇంత స్కోర్ ఎలా చేశారు లాస్ ఆఫ్ టైంతో? ఇది ఒక బ్లెండర్ మిస్టేక్ అనమాట. వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అంటే వాడు అంత టైం లేకపోయినా అక్కడ సరిపోయినా అసలు ఎలా రాశాడండి? అన్ని మార్క్స్కి అన్ని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేశాడు? ఓవరాల్ 720 out of 720 ఎలా రాశాడు లాస్ ఆఫ్ టైం ఉంటే? ఇక్కడ మనకి పాయింట్ ఉంది, క్లియర్ కట్ మెన్షన్ చేస్తున్నారు లాస్ ఆఫ్ టైం అని. లాస్ ఆఫ్ టైం ఉంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్కి 718, 719 ఎలా వస్తాయి? వాళ్ళ గ్రేస్ ద్వారా వస్తాయని చెప్పారు. మీరు గ్రేస్ ఎలా యాడ్ చేస్తారు? ఇన్ కేస్ ఒకవేళ లాస్ ఆఫ్ టైం ఉంటే వీడు అన్ని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేస్తాడు? 718, 719 ఎలా తీసుకొస్తాడు? సో ఇది మెయిన్ అనమాట ఇక్కడ కూడా. సో ప్రతి దగ్గర పాయింట్ ఉందండి. సో వాళ్ళు ఒకసారి గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మరి ఎప్పుడో వాళ్ళైతే ఆన్సర్ అయితే ఇస్తారు. సో వాళ్ళు ఏమి ఇస్తారనే దాని మీద చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అందరూ. సో దీనికైతే అస్సలు ఇదిగా లేదు. దీనికంటే ముందు కూడా చాలా న్యూసెస్ జరిగాయండి, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇదే ఇక్కడ మెన్షన్ చేసామన్నమాట. సో గ్రేస్ మార్క్స్ వేసారు మీరు, సరే మీ వల్ల టైం లాస్ ఉందంటే, సో 200 క్వశ్చన్స్ వాడు ఎలా కంప్లీట్ చేశాడండి 3 hours 20 minutesలో? వాడు టైం సరిపోలేదని మీరు గ్రేస్ వేసారు. మళ్ళీ వాడు అన్ని క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేశాడు? అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు గ్రేస్ వేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ టైం సరిపోయినట్లే కదా. సో ఇది ఒక లాజిక్ వాళ్ళు అర్థం కావట్లేదు. ఆలోచించారో లేదో మరి రిలీజ్ చేశారు. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూద్దామండి ముందు జరిగిన న్యూస్లో అసలు కవర్ చేద్దాం అసలు ఏమేమి జరిగినాయి స్టార్టింగ్ నుంచి అని. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ద హిందూ ఒక పేపర్లో ఒకటి వేశారు, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంకొకరు లాగేశారు, ఎన్డీటీవీలో ఒక లాగేశారు, హిందుస్థాన్ టైమ్స్లో ఒక లాగేశారు. మీకు ఒకసారి చెప్తాను చూడండి ఓవరాల్గా. సో ఫస్ట్ మనం హిందూ టైం తీసుకుంటే, ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడంటే, ఇట్ హ్యాస్ బిన్ ఎన్టీఏ ప్రోటోకాల్స్ ద్వారా మొత్తం జరిగిందండి. మేము అసలు వాళ్ళు లీక్ అయిన క్వశ్చన్ పేపర్ కూడా చూసాం, అది మా క్వశ్చన్ పేపరే కాదు, అంత బేస్లెస్ అనమాట, కంప్లీట్లీ వితౌట్ ఎనీ గ్రౌండ్ అని చెప్తున్నారు. ఇది చూడండి బేస్లెస్, అసలు అది మాది కానే కాదు అది ఇదని చెప్తున్నాడు. ఇక్కడ కూడా వాళ్ళ డైరెక్టర్ ఎవరో సదన ప్రసాద్ సీనియర్ డైరెక్టర్ అంటే ఏంటి వాళ్ళు కూడా చెప్పారు, టు పుట్ రూమర్స్ టు రెస్ట్ ఇట్ ఆల్సో స్టేటెడ్ దట్ ఎవ్రీ సింగిల్ క్వశ్చన్, మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ వీళ్ళు చెక్ చేశారంట, చెక్ చేసి చెప్తున్నారంట అసలు అది మా క్వశ్చన్ పేపరే కాదు అని చెప్తున్నారంట. ఈయన సీనియర్ డైరెక్టర్ అంట సదన పరాసార్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఆన్సర్ అయితే ఇవ్వట్లేదు, ఎంతమంది స్టూడెంట్స్ పాపం అడుగుతున్నారు ట్వీట్ చేస్తున్నా సరే. అండ్ ఇక్కడ మిస్ పరాసార్ సెడ్ టు ఎక్స్టర్నల్ పర్సన్ నో ఏజెన్సీ, ఇక్కడ చెప్తున్నారు అనమాట బయట వాళ్ళు ఏమైనా లోపలికి వచ్చి ఫొటోస్ తీయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మనం వెళ్ళమని. ఇక్కడ ఇంకో రూల్ ఉందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రతి చోట వాడు ఏం చెప్తాడంటే బయట నుంచి లోపలికి వెళ్ళలేడని చెప్తాడు కానీ లోపల నుంచి బయటికి రాలేడని చెప్పట్లేదు. మరి ఎందుకు చెప్పట్లేదు అర్థం కావట్లేదు. ఇక్కడ చూడండి, షీ సెడ్ దట్ ఆఫ్టర్ గేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆర్ క్లోజ్ నో వన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈస్ పర్మిటెడ్ యాక్సెస్ ఇన్సైడ్ ద హాల్స్ విచ్ ఆర్ అండర్ సీసీ టర్నల్. మరి లోపల వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చా?
ఇక్కడ వాడు చెప్తున్నాడు కదా, ఓన్లీ ఎళ్ళైతే చెప్తున్నారు, మరి లోపల నుంచి బయటికి వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చా క్వశ్చన్ పేపర్ తీసుకొని? ఇదొకటి కూడా అందరూ అడుగుతున్నారు అనమాట. లైక్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇదే మెన్షన్ చేశారు, మరి లోపల ఉన్నవాడు బయటికి వెళ్ళి క్వశ్చన్ పేపర్ ఇవ్వడేంటి, అదేమైనా వీళ్ళకి తెలుసా, అందుకని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదా, ఎవరైనా క్వశ్చన్ చేస్తారని ఏదైనా అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఆల్ అదర్ ఫోటోగ్రాఫర్స్ విత్ సర్క్యులేటింగ్ అన్నీ అబద్ధం అని చెప్తున్నారు అనమాట వీళ్ళు. ఇంకోటి కూడా చూడొచ్చండి ఇక్కడ, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అకామిడేషన్. ఎవరైతే ఇప్పుడు ఇది ఒక జరిగిందనమాట బీహార్లోని, రాజస్థాన్లో జరిగిందనమాట. ఒక గర్ల్స్ హై స్కూల్ కాలేజ్లో నీట్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మీడియం రావాల్సింది తెలుగు మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం రావడం వల్ల వాళ్ళ క్వశ్చన్ పేపర్ తీసుకుని బయటికి వెళ్ళారంట. మరి వీళ్ళు ఎలా పంపించారో ఏంటో వినట్లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఫోర్స్ఫుల్గా వెళ్ళిపోయారు, మేము ఆపుతున్నా సరే ఆగకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. మీకు అది చూపిస్తాను. సో ఒక్క నిమిషం అండి, మీకు అది చూపిస్తాను నేను. సో ఇది చెప్తాను అనమాట. సో ఇంకొకసారి మనం ఇక్కడ చూసుకోవచ్చండి, 20 స్టూడెంట్స్ గాట్ నీట్ ప్రిపేర్ పేపర్స్ ఇన్ పాట్నా డే బిఫోర్ ద ఎగ్జామ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు May 10 ఇది అప్పుడు పోస్ట్ చేశారండి. సో ఇక్కడ చూడండి, పాట్నాలో కూడా ఇలా జరిగిందనమాట. ఏమైందంటే పాట్నాలో స్టూడెంట్స్ని కొంతమంది గ్యాంగ్ వచ్చి వాళ్ళు మాట్లాడుకొని స్టూడెంట్స్ని తీసుకొని వెళ్ళి ఒక హై స్కూల్ దగ్గర తీసుకెళ్ళి ఎగ్జామ్ ముందు రోజు 2 కార్లలో వాళ్ళ పేరెంట్స్తో సహా తీసుకెళ్ళి 20 మందిని క్వశ్చన్ పేపర్స్ అవే లీక్ చేసి వాళ్ళని పంపించారనమాట. సో వాళ్ళ పోలీస్ వాళ్ళు కొంతమంది అరెస్ట్ చేశారు. ఇక్కడ ఒకసారి మీరు చూసుకోండి, దీని ఒక లింక్ నేను కింద పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ చూసారు కదా, బిఫోర్ ద 20 ఆస్పిరెంట్స్ బిఫోర్ ద మే ఎగ్జామ్ ఏ టాప్ అఫీషియల్ కనెక్టెడ్ విత్ ద వీళ్ళలో ఒక ఇండియాలో ఒక టాప్ అఫీషియల్ అనేవాడు వీళ్ళ కాంటాక్ట్లో ఉండేసి వీళ్ళని ఇలా అరేంజ్ చేశాడని చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు, ఆన్ థర్స్డే ఆఫ్టర్ అరెస్టింగ్ 13 పీపుల్ 13 మందిని అరెస్ట్ చేశారనమాట, ఇంక్లూడింగ్ 4 ఎగ్జామినేషన్ అండ్ దేర్ పేరెంట్స్ రిపోర్ట్స్. ఇందులో 4 స్టూడెంట్స్ ఎవరైతే ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన 4 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా అరెస్ట్ చేశారండి పాట్నాలో. ద క్యాండిడేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ బీహార్ వేర్ బాట్ టు రెంటెడ్ accommodation at Ramakrishna Nagar in Patna where they are provided with the question papers. Officials said during interrogation the accused revealed సికిందర్ ఇలా చెప్పారనమాట. పట్నా నుంచి అక్కడక్కడ లొకేషన్ నుంచి ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ని తీసుకొని వచ్చి ఒక రెంటెడ్ హౌస్లో అకామిడేషన్ ఇచ్చుకుంటే క్వశ్చన్ పేపర్స్ చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు అట్ రామకృష్ణ నగర్ ఇన్ పాట్నాలో రామకృష్ణ నగర్ దగ్గర చెప్పారని ఇన్వెస్టిగేషన్లో చెప్పారంట. వేర్ దే ప్రొవైడెడ్ విత్ ద క్వశ్చన్ పేపర్. ద అఫీషియల్ సెడ్ డ్యూరింగ్ ది ఇంటరాగేషన్ చేసేటప్పుడు ద అక్యూజ్డ్ రివీల్ దట్ వాడు ఏం చెప్పాడంటే సికిందర్ యాదవేందు 56 ఆల్సో అమాంగ్ ద హెల్డ్ ఆన్ హ్యాడ్ రెంటెడ్ 2-3 ఈడు కూడా ఆ రోజు ముందు రోజు 2-3 రూమ్స్ తీసుకొని అక్కడే ఇలా స్టూడెంట్స్ కూడా వీడు తీసుకెళ్ళి చెప్పడానికి ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట ఈ యొక్క ఆర్టికల్లో. మరి తిన్న తర్వాత కూడా వాళ్ళు ఏం లీక్ అవ్వలేదు అది ఇదని చెప్తారు, మరి వీళ్ళకేం యాక్షన్ తీసుకున్నారో ఏమో అర్థం అవ్వట్లేదు. ఈ బ్రాట్ మోర్ దెన్ 20 మెడికల్ ఆస్పిరెంట్స్ ఆన్ దేర్ May 4 in 2 cars. చూసారు కదా, May 4th 2 కార్స్లో 20 మంది మెడికల్ వాళ్ళ స్టూడెంట్స్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. ద వెహికల్స్ వేర్ సీజ్డ్ లేటర్. ఆ తర్వాత సీజ్ కూడా చేస్తారనమాట May 6th. Official at that Yadavendu in native of Samastipur district gave aspirants the question papers and answers. చూసారు కదా, ఇక్కడ ఈ యాదవండ్ అని ఎవడైతే ఉన్నాడో ఇక్కడ 50 సికందర్ యాదవండ్ 56 years కూడా ఆ పిల్లలకి సమస్తిపూర్ డిస్టిక్లో ఈ యొక్క ఆస్పిరెంట్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆన్సర్స్ ఇచ్చారని క్లియర్ కట్గా ఇక్కడ ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసిందనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది ఆర్టికల్ టైమ్స్ ఆఫ్ ఇండియా 6th May 10 ఈవినింగ్ 6 o'clock రిలీజ్ చేసింది. అండ్ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు కూడా. మరి దీనికి ఏం ఆన్సర్ ఇస్తుందో మరి ఇంతవరకు దీనికైతే ఏమీ చెప్పలేదు. ఈ బ్రాట్ అబౌట్ more than 20 ఇలా అయిపోయిందనమాట. సో హెడ్ ఆఫ్ నీడ్ హీ రెంటెడ్ 2 rooms షెడ్యూల్ వేర్ ఏ ప్లే స్కూల్ యూస్ టు రన్ బిఫోర్ ద కోవిడ్ పాండమిక్. ఒక
స్కూల్ ఉంటుందంట అక్కడ ఇంతకుముందు కోవిడ్ ముందు రన్ అయ్యేది. దాని ఎదురుగా ఉన్న ఒక బిల్డింగ్స్లో వీళ్ళు రెంట్ తీసుకొని క్యాండిడేట్స్ అనేవాళ్ళు క్యాండిడేట్స్ వేర్ టేకెన్ ఫ్రమ్ దేర్ టు ద ఎగ్జామ్ అక్కడి నుంచే ఉండి అక్కడే ఒక నైట్ ముందే తీసుకొని ఒక నైట్ ముందే అక్కడ రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ చేయించి అక్కడి నుంచి ఎగ్జామ్కి తీసుకెళ్లారని కూడా ఈ ఇంట్రోగేషన్లో చెప్పారంట. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, క్యాండిడేట్స్ వేర్ టేకెన్ ఫ్రమ్ దేర్ టు ద ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆన్ May 5th. ఏ పోలీస్ ఆఫీసర్ సెడ్ ఆన్ ఏ కండిషన్ ఆఫ్ anonymity యాడింగ్ దట్ దే ఆర్ వెరిఫైయింగ్ ద స్టేట్మెంట్స్. వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్స్ వెరిఫై చేస్తూ ఇలా చేశారని ఇక్కడ క్లియర్ కట్గా మనకు మెన్షన్ చేశారు. పాట్నా పోలీస్ హ్యాడ్ రిసీవ్డ్ ఎ టిప్ ఆఫ్ అబౌట్ ద సస్పెక్టెడ్ పేపర్ లీక్ ఏ కపుల్ ఆఫ్ అవర్స్ హెడ్ ఆఫ్ ద ఎగ్జామ్కి ముందు కూడా ఎగ్జామ్కి ముందు పేపర్ లీక్ అయిందని ఒక చిన్న న్యూస్ అనేది పాట్నా పోలీస్కి తెలియడం వల్ల వెళ్ళి పట్టేసుకున్నారని చెప్తున్నారు. యాదవెండు అండ్ హిస్ డ్రైవర్ బిట్టు కుమార్ వేర్ అరెస్టెడ్ ఇన్ శాస్త్రి నగర్ పోలీస్ స్టేషన్ అండ్ ఆస్పిరెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ వేర్ హెల్డ్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ చూశారు కదా, వీళ్ళని అప్పటికప్పుడే ఎగ్జామ్కి గంట ముందు తెలిసిన వాళ్ళకి హింట్ వస్తే పట్టుకొని అరెస్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం వీళ్ళని కూడా ఎగ్జామ్ తర్వాత అరెస్ట్ చేశారని క్లియర్ కట్గా మన ఇక్కడ పాట్నాలో జరిగిందని 20 స్టూడెంట్స్కి ఇక్కడ మన టైమ్స్ ఆఫ్ ఇండియా మన క్లియర్ కట్గా మెన్షన్ చేసిందండి. మరి చూసిందో లేదో, మరి దీనికి ఏం ఆన్సర్ ఇచ్చారో ఏం తెలీదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇంతే, ఇక్కడ ఇంకా క్లియర్ కట్గా మెన్షన్ చేశారనమాట. బీహార్ పోలీస్ హ్యాస్ సోఫార్ అరెస్టెడ్ 13 people అని పేర్లతో సహా చేశారు. ఇన్వెస్టిగేషన్ ఇంటూ ద పీక్ లీక్ వాస్ హ్యాండెడ్ టు ద ఎకనామిక్ అఫెన్స్ యూనిట్ అనమాట. EOU అనేసి ఎకనామిక్ ఆఫెన్సెస్ యూనిట్ వాళ్ళకి అందజేస్తే వాళ్ళకి కేసులో చెప్పింది ఏంటంటే ద కేస్ వాస్ బీయింగ్ ఇన్వెస్టిగేటెడ్ బై ద స్పెషల్ టీమ్ ఆఫ్ ద పోలీస్ టీమ్ నౌ. టోటల్ 13 people అరెస్ట్ అయ్యారు. ఇందులో ఉన్న వాళ్ళు ఏంటంటే వన్ ఆఫ్ ద అరెస్ట్ ఇన్వాల్వ్ ఇన్ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనమాట, BPSC. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ BPSC టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ T3 పేపర్ లీక్ కూడా చేసింది వీళ్ళే అని చెప్తున్నారనమాట. ఆల్ అక్యూజ్డ్ ఆర్ జ్యుడిషియలీ కస్టడీలో ఉన్నారు, ఇంట్రాగేషన్ జరుగుతుందని చెప్తున్నారు. పోలీసు ఆల్రెడీ సీజ్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ సీజ్ చేశారని చెప్తున్నారనమాట. సో ఇది కూడా NDD టీవీలో ఎప్పుడు రిలీజ్ చేశారు, May 10 సేమ్ టైంకి చూసారా, ఈవినింగ్ 10:57కి ఇక్కడ రిలీజ్ చేశారు, May 10కి 6 ISTకి ఇక్కడ రిలీజ్ చేశారు. కానీ ఇంతవరకు దీని మీద ఏం స్పందన ఇవ్వలేదన్నమాట NTA. ఇంకా మనకి చెప్పారనమాట, క్లియర్ కట్ నేమ్స్ ఇచ్చారనుకుంటాను ఇక్కడ. ఇదిగోండి, ద పేపర్ లీక్ గ్యాంగ్ అలిగేడ్ టుక్ 30 to 50 lakh ఫర్ మెనీ క్యాండిడేట్స్ అండ్ అకామిడేటెడ్ దెమ్ ఇన్ లాడ్జెస్ ఆఫ్ పాట్నా వేర్ దే ప్రొవైడెడ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ క్లైమింగ్ టు బి దట్ యూజీ ఫర్ మెమరైజింగ్. యూజీ ఎగ్జామ్ కోసం అది గుర్తుపెట్టుకుని చెప్పి ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 30 నుంచి 50 లక్షలు తీసుకొని ఇలా చేశారండి. ఇది కూడా మనకు చెప్తుంది హిందుస్థాన్ టైమ్స్, క్లియర్ కట్గా చెప్పేసింది. అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ కన్ఫర్మ్డ్ దట్ యూనిట్ డిసైడ్ టు టేక్ అప్ ద కేస్ ఆఫ్టర్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ విచ్ హ్యావ్ ఏ హిస్టరీ. సో ఇదండి ఓవరాల్గా. సో హిందుస్థాన్ టైమ్స్ వాడు మెన్షన్ చేశాడు, ఇక్కడ వీడు మెన్షన్ చేశాడు, టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూస్, వీళ్ళందరూ మెన్షన్ చేసినా సరే NTA దీని గురించి ఒక్క రిప్లై కూడా ఇవ్వలేదు. మనం ఈ క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఏదో ఇచ్చారు జస్ట్ గ్రేస్ మార్క్స్ అని అదని. ఈ క్వశ్చన్స్కి మాత్రం, ఈ కంప్లైంట్స్, ఈ కేసెస్కి మాత్రం ఎవ్వరు ఇంకా రెస్పాండ్ అవ్వలేదండి. సో మనం ఏదైతే మనం ఫైల్ చేయాలనుకున్నామో RTA ఫైల్, సో RTA ఫైల్ చేసేటప్పుడు ఈ క్వశ్చన్స్ మాత్రం మెయిన్ ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇవి అందులో ఉండేలా చూడండి. ఎందుకంటే మనం కొన్ని గుడ్డి క్వశ్చన్స్ అడిగితే వాడు గుడ్డిగా ఆన్సర్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంతమందికి ఎలా వచ్చాయంటే అంతమందికి ఇలా వచ్చి వాళ్ళు చదవడం వల్ల వచ్చాయి అంటాడు, సింపుల్గా క్యాన్సిల్ చేస్తారండి. సో మన ఈ క్వశ్చన్స్ అని పెట్టడం వల్ల అసలు ఏం జరిగింది, లాస్ ఆఫ్ టైం అంటే ఏంటి, ఆ లాస్ ఆఫ్ టైం ఎందువల్ల జరిగింది, ఏం జరగడం వల్ల, ఎంతమంది జరిగింది, గ్రేస్ నోట్స్ ఏంటి, ఇవన్నీ పాయింట్లకు వచ్చినప్పుడు వాడు అన్నింటికి ఆన్సర్ చెప్పిన మనకు దొరికేస్తాడనమాట ఇన్ కేస్ స్కామ్ చేసి ఉంటే. సో దాన్ని బట్టి సుప్రీంకోర్టు వాళ్ళు డిసైడ్ చేస్తారు రీనీటా లేదా అని. మ్యాక్సిమం ఉండకపోవచ్చు అండి, ఎందుకంటే పెద్ద వాళ్ళందరూ ఇన్వాల్వ్ ఉంటారు ఇందులో. సో ఈ క్వశ్చన్స్ మెయిన్ మీ RTA ఫైల్ ఉండడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మనం అంతవరకు రీచ్ ఒక స్టెప్ తీసుకుంటే సుప్రీంకోర్టు వీటికి ఆన్సర్ చెప్పాలి. వాడు ఎలాగైనా చెప్పాలండి, మనం అడగడంలో తప్పును. ఎందుకంటే 7, 8, 19 ఫస్ట్ టైం వింటున్నాం, ఎందుకు వస్తే అంతమందికి ఎందుకు వస్తే క్వశ్చన్ రైస్ చేయొచ్చు, వాడు ఆన్సర్ ఏం చెప్తున్న దాని మీద మనకి మొత్తం డిపెండ్ అయి ఉందన్నమాట. సో ఓవరాల్ ఇండియా వెయిట్ చేస్తున్నారు. సో ఈ క్వశ్చన్స్ మెయిన్గా ఈ క్వశ్చన్స్ ఉండడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో దట్ ఈ క్వశ్చన్స్ మెయిన్ ఉంటే వాళ్ళు వాటి పరంగా ఆన్సర్ చెప్తే మనకు క్లారిటీ వస్తుంది, వాడు స్కామ్ చేశారు లేదని. దాన్ని బట్టి సుప్రీంకోర్టు డిసిషన్కి వస్తుంది నీట్ పెట్టాలా వద్దు అనేది. సో ఇవాళ ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ అండి. థ్యాంక్ యూ.